ఇలా రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి పిచ్చి పిచ్చి నిర్ణయాలు అంటే విజన్లెస్ చీఫ్ మినిస్టర్ ఒక రకంగా చెప్పాలంటే దిస్ విజన్లెస్ చీఫ్ మినిస్టర్ రూయిన్ ద హైదరాబాద్ బ్రాండ్ అండ్ తెలంగాణ స్టేట్ ఇమేజ్. ఈయన అన్ని తప్పులే, ఏది అప్పులు అని లేని అప్పులు చెప్పుడు, లేకదంటే హైడ్రా అని చెప్పి ఆయనతో రియల్ ఎస్టేట్ రంగాన్ని ఆగం చేసుడు, ఎల్ఎన్టీ సీఈఓని అరెస్ట్ చేయంటాడు. అంటే ఓ దాసరి నారాయణరావు గారు సినిమా తీసిండు బైసాబ్, ఎందుకంటే ఆ సినిమా పేరు పిచ్చోని చేతిలో రాయి. ఇవాళ అట్లా అయిపోయింది మన రాష్ట్ర పరిస్థితి. రేవంత్ రెడ్డి పాలనలో ఎప్పుడు ఎవరి మీద పడతాడో, ఎవరి మీద కేసులు పెడతాడో, ఏం చేస్తాడో తెలియనట్టు అయిపోయింది. శుక్రవారం వచ్చిందంటే ప్రజలు భయపడుతున్నారు. ఏ ఇల్లు గులగొడతాడో, ఎవరిని అరెస్ట్ చేస్తాడో, ఈ శుక్రవారం ఏం చేస్తాడో అన్నట్టు తయారైపోయింది రేవంత్ రెడ్డి పాలన. అసలు ఇట్లాంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయా? 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణకు పెట్టుబడులలో స్వర్ణయుగం. అసలు ఐటీ ఎంత పెరిగింది, ఇండస్ట్రీ ఎంత పెరిగింది, ఎన్ని లక్షల ఉద్యోగాలు ప్రైవేట్ రంగంలో తెచ్చాం. ప్రపంచంతో దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోటీపడి తెలంగాణను అగ్రగామిగా నిలిపినాం. కానీ నీ పిచ్చి పనుల వల్ల ఇట్లా చేస్తే ఎవడన్నా హైదరాబాద్లో పెట్టుబడులు పెడతాడా? అంత ప్రతిష్టాత్మకమైనటువంటి సంస్థతో నువ్వు అర్ధాంతరంగా అగ్రిమెంట్లు క్యాన్సిల్ చేస్తే ఇంకో సంస్థ ఈ రాష్ట్రంతో అగ్రిమెంట్లు చేస్తుందా? ఈ రాష్ట్రం పరపతి దెబ్బతినదా? వస్తుండొచ్చు, ఎవరైనా వస్తే నీ బినామీలో లేకపోతే నీ దోస్తు అదాని గిట్ట ఎవడన్నా రావచ్చు, కానీ ఇంకెవడు కూడా ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే పరిస్థితి అయితే ఉండదు. నువ్వు దెబ్బతీస్తూ పోతున్నావు. ఇవాళ రేవంత్ రెడ్డి ఇందాక నేను అన్నట్టు శుక్రవారం వస్తే కేసులు. ఇక ఎవరు నుంచి పెట్టినావు నాయన నువ్వు? అసలు కేసులు పెట్టిన వాళ్ళు ఉన్నారా రేవంత్ రెడ్డి మీద? రేవంత్ రెడ్డి కేసులు పెట్టింది ఎవరు ఉన్నారా? అందరి మీద పెట్టిండు. రైతుల మీద కేసులు, విద్యార్థుల మీద కేసులు, నిరుద్యోగుల మీద కేసులు, ఆటో డ్రైవర్ల మీద కేసులు, అంగన్వాడీ టీచర్ల మీద కేసులు, ఆశా వర్కర్ల మీద కేసులు. చివరికి ఆడికి పోయిందంటే పోలీసు వాళ్ళ చేత పోలీస్ కుటుంబ సభ్యుల మీద కూడా కేసులు పెట్టించాడు. సినిమా వాళ్ళ మీద కూడా కేసులు పెట్టిండు. ఆయన పాలనలో ఉన్న లోపాలను, ఆయన తప్పిదాలను ఎత్తి చూపుతున్నటువంటి ప్రతిపక్ష నాయకుల మీద కూడా కేసు పెడతా ఉన్నాడు. ఈ అందరి మీద, రైతుల మీద పెట్టినోడు, అంగన్వాడీల మీద, ఆశాల మీద, నిరుద్యోగుల మీద, ఉద్యోగుల మీద, విద్యార్థుల మీద పెట్టినోడు మా మీద పెట్టడా? పొద్దుగా లేస్తే ఆయన తప్పులను ఎత్తి చూపుతున్నాం. నీ 6 గ్యారంటీలు ఏమైనా అడుగుతున్నాం. అది అడుగుతున్నామనే ఇవాళ కేటీఆర్ గారి మీద కేసు పెట్టిండు, నా మీద కేసు పెట్టిండు, తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి మీద కేసు పెట్టిండు, మా పల్లా రాజేశ్వర రెడ్డి గారి మీద కేసు పెట్టిండు, మా కౌశిక్ రెడ్డి గారి మీద కేసు పెట్టిండు. ఇవాళ విడుదలైన పట్నం మహేందర్ రెడ్డి గారి మీద కూడా అక్రమ కేసే పెట్టిండు. ఇవాళ రేవంత్ పాలన ఎట్లా తయారైందంటే పోలీసులతో దబాయించు, అక్రమ కేసులు బనాయించు, అబద్ధాలతో బుకాయించు. ఇది రేవంత్ పాలన. ఢిల్లీలోనేమో వీళ్ళ నాయకుడు రాహుల్ గాంధీ గారు రాజ్యాంగ పరిరక్షణ అని రోజు రాజ్యాంగాన్ని పట్టుకొని తిరుగుతాడు. ఢిల్లీలోనేమో రాజ్యాంగ పరిరక్షణ కావాలి, గల్లీలోనేమో రాజ్యాంగ భక్షణ చేయాలి. ఉందా అసలు ఈ రాష్ట్రంలో రాజ్యాంగం రచించిన అంబేద్కర్కే తాళవేసి పెట్టిండిన 125 అడుగుల అంబేద్కర్కు ప్రజలు దర్శించుకోకుండా, ఎవరు వెళ్లకుండా అంబేద్కర్కే తాళం వేసి పెట్టిన మనిషి రేవంత్ రెడ్డి గారు. ఎండాకాలం కూడా కొంచెం జాగ్రత్త తీసుకుంటే వడదెబ్బ నుంచి తప్పించుకోవచ్చేమో, కానీ రేవంత్ రెడ్డి హైడ్రా దెబ్బను తప్పించుకోలేక రియల్ ఎస్టేట్ రంగం ఈ రాష్ట్రంలో ఢమాలైపోయింది. లేస్తలేదు ఏడాదా, ఇప్పట్లో లేచేటట్టు కూడా ఇవాళ కనబడతలేదు. ఇవాళ నువ్వు ఎన్ని కేసులు పెట్టినా, నువ్వు మా కేటీఆర్ గారిని కానీ మా మీద ఎంత వెంటపడ్డా మేము ఈ 4 కోట్ల ప్రజల పక్షాన ఈ కష్టపడి పోరాడి సాధించిన ఈ తెలంగాణను నిలబెట్టే ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే పోరాటాలు మాయి. ఈ తెలంగాణ రావడానికి కేసీఆర్ గారి నాయకత్వంలో కష్టపడి తెలంగాణ తెచ్చిన వాళ్ళం. దీన్ని కాపాడుకునే బాధ్యత మా మీద ఉంటుంది. నువ్వు కేటీఆర్ గారి మీదనో మా నాయకుల మీదనో ఎన్ని కేసులు పెట్టినా మాకు రాజ్యాంగం మీద నమ్మకం ఉన్నది, న్యాయస్థానాల మీద నమ్మకం ఉన్నది, ధర్మం మీద నమ్మకం ఉన్నది. ప్రజల పక్షాన మేము పోరాడుతూనే ఉంటాం. అయితే ఇవాళ ఇంకొకటి కూడా ఉన్నది, అంటే అది నిజమా అబద్ధం నాకు తెలియదు, సోషల్ మీడియాలో చూస్తూ ఉంటే, అసెంబ్లీలో ఉంటుంది, ఈడీ వాళ్ళు సమాచారం అడిగినని వస్తున్నది. అడిగినరా లేదా నిజం, సబ్జెక్టు కరెక్షన్.
సాయంత్రం కేసు అయితే సాయంత్రం కంప్లైంట్ ఇస్తారు, పొద్దుగాల ఎఫ్ఐఆర్ అవుతుంది, మళ్ళీ సాయంత్రం వరకే ఈడీ వాళ్ళు ఇన్ఫర్మేషన్ అడుగుతున్నారు. అంటే కాంగ్రెస్ బీజేపీలు ఎంత కుమ్మక్కైనరో స్పష్టంగా అర్థమవుతుంది. చోటేపై బడేపైల బంధం ఇవాళ స్పష్టంగా రాష్ట్ర ప్రజలకు అర్థమవుతా ఉంది. సివిల్ సప్లైలో స్కామ్ అయింది, వేల కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగమైంది రేవంత్ పాలనలో. దాని మీద చర్య తీసుకోండి అని ఈడీకి సిబిఐకి కేంద్ర ప్రభుత్వానికి మేము ఫిర్యాదు చేసి 6 నెలలైనా ఎందుకో కాంగ్రెస్ మీద కేసు అంటే ఆ విచారణ చేయడానికి బీజేపీ ముందుకు వస్తలేదు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి మీద ఈడీ రైడ్ అయినట్టుగా 70-80 రోజులు అయినట్టుంది. ఇదివరకు ఆ రైడ్లు ఏమైందో ఇంతవరకు ఈడీ చెప్పది, పొంగులేటి నోరిప్పడు. అమృత్లో స్కామ్ జరిగింది అని ఢిల్లీకి పోయి కేటీఆర్ గారు ఫిర్యాదు చేసినా దాని మీద బీజేపీ మాట్లాడదు. ఇక్కడ 18 నాడు కేసు పెడతారు, 19 ఎఫ్ఐఆర్ అవుతుంది, 20 నాడు ఈడీ అడుగుతుంది. దీని వెనుక ఏముందో ఇవాళ ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. బట్ ఎవరైనా అన్యాయంగా అక్రమంగా మా మీద ఎన్ని కేసులు పెట్టే ప్రయత్నం చేసినా భయపడేది లేదు. మేము పోరాటాలతోని త్యాగాలతోని తెలంగాణ సాధించిన వాళ్ళం. రేపు కూడా ఈ తెలంగాణ హక్కులు కాపాడడానికి ప్రజల పక్షాన, తెలంగాణ భవిష్యత్తు కోసం, తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ని కాపాడడం కోసం ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటాం. ఈ ప్రభుత్వం ప్రజలకు అనేక హామీలు ఇచ్చింది. ఆ హామీలు అమలు కావాలి కదా బైసాబ్. ఇవాళ మేము ఏమడుగుతున్నాం రేవంత్ రెడ్డిని? గదే ఆయన కోపం. ఏంటిది? సగం మందికి రుణమాఫీ ఎగ్గొట్టిండు, రైతు బంధు ఎగ్గొట్టిండు, ఫీజు రియంబర్స్మెంట్ ఎగ్గొట్టిండు, జాబ్ క్యాలెండర్ ఎగ్గొట్టిండు, పింఛన్లు 4000 చేస్తాను ఎగ్గొట్టిండు, మహాలక్ష్మి కింద మహిళలకు 2500 ఇస్తాను ఎగ్గొట్టిండు, ఆడబిడ్డలకు తులం బంగారం ఇస్తాను ఎగ్గొట్టిండు, నిరుద్యోగ వృత్తి 4000 ఇస్తాను ఎగ్గొట్టిండు, మొత్తంగా అభయహస్తాన్ని ఎగ్గొట్టిండు. గీది అడుగుతున్నామనే మా మీద కేసులు పెట్టుండు. గవి ఇచ్చుడు శాతం అయితే లేదు, కానీ మా మీద అక్రమ కేసులు పెట్టి మా గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నావు. నువ్వు ఎన్ని కేసులు పెట్టినా నిన్ను అడుగుతూనే ఉంటాం. నువ్వు ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేసేదాకా బీఆర్ఎస్ పార్టీ పక్షాన మా కార్యకర్తలు, మా నాయకులు, మా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మేమందరం కూడా నిన్ను అడుగుతూనే ఉంటాం. ఈ కేసులు మాకు కొత్త కాదు, పోరాటాలు మాకు కొత్త కాదు. కేసుల కన్నా, నీ వేధింపుల కన్నా 4 కోట్ల ప్రజలు మాకు ముఖ్యం. ఈ హైదరాబాద్ ఇమేజ్ మాకు ముఖ్యం. అందుకే హైదరాబాద్ ప్రజలు ఈ కార్ రేసింగ్ జరిగిన హైదరాబాద్లో బీఆర్ఎస్ పార్టీనే హైదరాబాద్ ప్రజలు ఆశీర్వదించిండ్రు. హైదరాబాద్ ప్రజలు మేం చేసిన అభివృద్ధిని, హైదరాబాద్ ఇమేజ్ను మేం పెంచినాం కనుక, ఉద్యోగాల కల్పన చేసినాం కనుక, మౌలిక వసతుల కల్పన చేసినాం కనుక ఇక్కడ ఉన్న చదువుకున్న వాళ్ళు, ఐటీ ఉద్యోగులు, మేధావులు, అన్ని వర్గాల ప్రజలు హైదరాబాద్లో అన్ని సీట్లు మమ్మల్ని గెలిపించిందంటే కేటీఆర్ బాగా చేసిండు కనుక, బీఆర్ఎస్ ప్రభుత్వం బాగా చేసిండ్రు కనుక మమ్మల్ని గెలిపించిండ్రు. నీ కేసుల వల్ల, నువ్వు చేసే పిచ్చి తుగ్లక్ పనుల వల్ల రోజు రోజుకు రాష్ట్ర ప్రతిష్ట మసకబారుతుంది, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింటుంది, మన రాష్ట్రం యొక్క రెవెన్యూ తగ్గుతుంది, రాష్ట్రంలో రావాల్సిన పెట్టుబడులు తగ్గుతున్నాయి, కొత్త ఉద్యోగాల కల్పన తగ్గుతుంది. ఇప్పటికైనా ఈ పిచ్చి ప్రయత్నాలు మానుకో. ఇప్పటికైనా ఈ రాష్ట్రం కోసం, రాష్ట్ర భవిష్యత్ కోసం పనిచేయాలని చెప్పి కోరుతూ సెలవు.